అక్కడ అన్నదమ్ములిద్దరూ గొడ్డు చాకరీ చేస్తున్నారట. గతాన్ని పక్కన పెట్టి అభివృద్ధి మంత్రంతో ముందుకెళ్తున్నారు. ఆ నియోజకవర్గ అభివృద్ధిపై ఒక రేంజ్ లో చర్చ జరుగుతుంటే ఓర్వలేని కొందరు బ్రదర్స్ పై బురద జల్లే పనిలో పడ్డారట. ఎక్కడ ఏం జరిగినా అన్నదమ్ములకు ఆపాదిస్తూ ఆనందిస్తున్నారట రాజకీయ ప్రత్యర్థులు. ఇందుకే నెల్లూరు రూరల్లో అసలేం జరుగుతోంది? ఆ విష ప్రచారం వెనుక లోకుట్టేంటి? ఒకప్పుడు ఆయన్ని టచ్ చేయాలంటే నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు దారిన పోయే దానయ్యలు కూడా బుస్సలు కొడుతున్నారట. సింహం నిద్రపోతుంటే కుందేళ్లు బ్రేక్ డాన్స్ వేసినట్టు కోటంరెడ్డి బ్రదర్స్ సహనాన్ని కొందరు అలుసుగా తీసుకున్నారట. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కొత్త వరవడి సృష్టించిన నాయకుడిగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికో గుర్తింపు ఉంది. ప్రత్యర్థులు ఎంతటి వారైనా లెక్క చేయని వ్యక్తి కోటంరెడ్డి. కొండనైనా ఢీకొట్టేంత దూకుడుగా ఉండే కోటంరెడ్డి టీడీపీలో చేరాక కోతి కొమ్మచ్చి ఆడుకునే వాళ్లు కూడా కుంభస్థలాన్ని బద్దలు కొడుతామంటున్నారట. అసలు కోటంరెడ్డిపై ఇంత విష ప్రచారం ఎందుకు జరుగుతోంది? కూర్చుంటే లేవలేనోళ్లు కూడా సవాళ్లెందుకు విసురుతున్నారో అర్థం కాని ప్రశ్నగా మారిందట. 2014, 2019లో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కోటంరెడ్డి బ్రదర్స్ ఇన్ని సవాళ్లు ఎదుర్కోలేదట. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచాక కోటంరెడ్డిని నిత్యం సమస్యలు ఏదో రూపంలో చుట్టుముడుతూనే ఉన్నాయి. అదిగో పులి సామెతను నెల్లూరు రూరల్లో ఎందుకు పదే పదే ప్రయోగిస్తున్నారు? ఇంత జరుగుతున్నా కోటంరెడ్డికి ఎవరు బంధాలు వేశారన్న దానిపై జిల్లాలో చర్చ నడుస్తోంది. చేసిన అభివృద్ధి కళ్ల ముందు కనబడుతుంటే జరగబోయే పనులపై జనంలో చర్చ జరుగుతోంది. అందుకే కోటంరెడ్డి దూకుడుకు చెక్ పెట్టాలని బుర్రలకు పదును పెట్టే పనిలో ఉన్నారట ఆయన ప్రత్యర్థులు. ఎన్ని సవాళ్లెదురైనా రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. చంద్రన్న రహదారులు, చంద్రన్న వెలుగులు, చంద్రన్న పార్కులు ఇలా ఒకటేంటి 100 కోట్ల రూపాయలతో రూరల్ ప్రాంతాన్ని నగరవాసులు కూడా అసూయపడేలా తీర్చిదిద్దారు. దీంతో కోటంరెడ్డికి అటు పార్టీలో ఇటు ప్రజల్లో విపరీతమైన ఆదరణ లభించింది. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలే సర్వస్వమని పనిచేస్తున్న కోటంరెడ్డిపై వైసీపీ నేతల కన్ను పడింది. శ్రీధర్ రెడ్డి ఇదే ఫ్లోలో ముందుకెళితే రాబోయే రోజుల్లో కష్టమనే ఆలోచనతో ఆయన్ని వెనక్కి లాగే ప్రయత్నాల్లో ఉన్నారు ప్రత్యర్థులు. ఎక్కడ ఏం జరిగినా అది కోటంరెడ్డి అకౌంట్లో వేసే పనిలో పడ్డారట. కొందరైతే రాజకీయాలు పక్కన పెట్టి తలో చెయ్యి వేస్తున్నారట. కోటంరెడ్డి ఇంతకన్నా ఎదిగితే 2029 ఎన్నికల్లో మనుగడ కష్టమని గ్రహించిన ప్రత్యర్థులు ఏదోలా ఆయన స్పీడ్కి బ్రేక్ వేసే పనిలో పడ్డారట. అందులో భాగంగానే నెల్లూరు రూరల్లో ఆగమాగం చేస్తున్నారట. ఎవరెన్ని కుట్రలు చేసినా కోటంరెడ్డి బ్రదర్స్ మాత్రం చిల్ బ్రో అంటున్నారట.